హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి సండే అండి. సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేస్తున్నా. మటన్ బాగా 1 కిలో తెచ్చుకొని బాగా కడుక్కొని అందులో మనకు తగినంత కారము, 1 స్పూను పసుపు వేసుకొని, తర్వాత వచ్చేసి సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసుకొని, ఇది సాల్ట్ మనకు 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని, తర్వాత వచ్చేసి మనము 1 గంట హాఫ్ అన్ అవరు అలా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి గరం మసాలా అండి. మన ఇష్టం, మనకు ఎంత హాట్ కావాలంటే అంత హాటు, లేదంటే కొంచెం స్వీట్నెస్ తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చేసి 1 నిమ్మ చెక్క పిండుకోవాలండి. అది ఎందుకంటే బాగా టేస్ట్ అనేది బాగా మరింత రెట్టింపు అవుతుంది. నిమ్మ చెక్క పిండుకొని, తర్వాత 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఇందులో కొంచెం కాజు పేస్ట్ వేసుకోవచ్చు, ఎవరు ఇష్టం వాళ్ళది. నేనైతే వేయలేదు. 2 కప్స్ పెరుగు వేస్తున్నా. ఇందులో 2 టమాటాలు సన్నగా తరిగినాయి, 1 పెద్ద ఉల్లిపాయ, తర్వాత వచ్చేసి 4 పచ్చిమిర్చి సన్నగా పొడగ్గా కోసినాయి, తర్వాత కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అండి. ఈ ఇంట్లో చేసుకున్నాయి, బయట తెచ్చుకున్నాయి కాదు, రెడీమేడ్. ఇవి మనం కొంచెం వేసుకొని కొంచెం మళ్ళీ రైస్ లేక ఉంచుకున్నాము. ఇవన్నీ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలకు అనేది ఆ ఫ్లేవర్ అంతా పట్టుద్ది. కలుపుకున్నాక మనకు టైం ఉంటే 1 అవర్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలన్నా పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కానీ నేను నెయ్యి అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు నెయ్యి అనేది తినరు. నేను ఓన్లీ ఆయిలే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, నెయ్యి వేసుకోవచ్చు. కానీ సారీ ఫ్రెండ్స్, నా కాడైతే కొత్తిమీర అనేది పుదీనా అనేది లేదండి అవైలబుల్. అందుకని చెప్పేసి నేను వేయట్లేదు. నా కాడైతే ఏమున్నాయో అవే వేస్తున్నాను. అక్క మీరు ఇదే లేదు అదే లేదని చెప్పేసి అనుకోకూడదు. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేదు, ఫుల్ వర్షం పడుతుంది, తెచ్చుకోనట్టు కుదరలేదని చెప్పి వేయలేదు. అది 1 గంట మ్యాగ్నేట్ చేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కుండ పెట్టుకొని అందులో వాటర్ వేసుకున్నానండి. వాటర్ బాగా వీట్ ఎక్కినాక ఒక గంట ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తామంటే రైస్ అనేది తునిగిపోకుండా వస్తాయి. 5 లవంగాలు, 5 మిరియాలు, 1 ఇంచు చెక్క, 1 స్పూను సాజీర, కొంచెం కొత్తిమీర వేసానండి ఆ రైస్లో. నాకు ఆడ బిర్యానీ ఆకు కానీ లేదండి, అందుకని చెప్పేసి నేను వేయలేదు. 1 స్పూను సాల్ట్ వేసేసి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ బాగా కడిగి పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో ఏమో ఒక కామెంట్ పెట్టి, అలాగే ఎలా వచ్చిందో మీరు చేసుకొని తిని నాకు కానీ చెప్పండి ఫ్రెండ్స్. నేను కానీ చాలా హ్యాపీ అవుతాను. తర్వాత వచ్చేసి 1 నిమ్మ చెక్క. ఆ నిమ్మ చెక్క ఎందుకు పిండుతామంటే రైస్ అనేది తునిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది, అందుకని చెప్పేసి నిమ్మ చెక్క పిండుతున్నాము. అలాగే మరొక స్టవ్ వెలిగించుకొని ఇంకొక మూకడ పెట్టుకొని దాంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకొని, నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే నేను నెయ్యి వేసుకోలేదు, ఆయిల్ వేసుకొని 1 హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కొంచెం లైట్గా బ్రౌన్ అయినాక పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేటట్టు వేయించుకొని, ఆ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మసాలా అది మొత్తం వేసుకొని లైట్గా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది 1 గంట నానితే బాగా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. లేకపోతే టైం లేదని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవరే నానబెట్టాను మసాలాలో. ఇంకా తర్వాత ఇది వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మనకు కొంచెం వాటరు ఆ గిన్నె తొలిపి పోసుకుంటే కొంచెం అంటే కొంచెమే చాలు. అది బాగా మసాలా అద్రాకు లస్ను పేస్ట్లో బాగా మటన్ కలుపుకున్నామంటే మొత్తం స్మెల్ దానికి పట్టుద్ది. అలా కలుపుకోవాలి. వాటర్ ఎందుకంటే కొంచెం జస్ట్ మనకు అన్నంలో ముద్దకు కావాలి, కొంచెం గ్రేవీకి కావాలంటే అన్ని వాటర్ వేసుకోవచ్చు. కొంచెం మాకు వద్దు గ్రేవీ అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ స్కిప్ చేయొచ్చండి. నేనైతే కొంచెం వేసి, ఎందుకంటే మటన్ కదా, కొంచెం వాటర్ అనేది పట్టాలి దీనికి, అందుకని వేసుకున్నా. రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది
మటన్ కానీ బాగా రెడీ అయిందండి. ఒక 20 నిమిషాలు. ఆ గ్రేవీ ఎందుకు తీస్తున్నానంటే నేను లాస్ట్‌లో చెప్తాను మీకు. ఎందుకు తీసింది చూస్తుండండి. ఇప్పుడు రైస్ అయితే 70% బాయిల్ అయిందండి. ఇప్పుడు ఈ రైస్ తీసేసి మనం ఆ మటన్‌లో వేసుకుందాము. అట్లా మొత్తం వేసేసుకొని ఆ తర్వాత ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో మొత్తం ఇందులోనే వేసుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మనం ఇందులో చికెన్ అయినా, మటన్ అయినా, ప్రాన్స్ అయినా, మష్రూమ్ అయినా ఏయైనా మనం ఇలాగే చేసుకుంటే మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిద్ది. మీరు ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి. తర్వాత ఒక చాకు తీసుకొని అట్లా 2 సైడ్లు అట్లా అనుకొని కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు, కొంతమంది కుంకుమ పువ్వు పాలల్లో కలిపేస్తారు. నాకైతే లేదని చెప్పేసి నేను పాలల్లో కొంచెం పసుపు కలిపి వేసాను. కలర్ కోసం కొంచెం బాగా కనిపిస్తుంది కదా యెల్లో కలర్, అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వాడను. లాస్ట్‌లో మీకు చెప్తానన్నా కదా ఆ రసం ఎందుకు తీసాను గ్రేవీ అని. ఎందుకండి ఇది ఇట్లా వేసామంటే బాగా అన్నము మంచిగా కుక్ అవుద్ది. తర్వాత వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర లాస్ట్‌లో అలా వేసుకొని ఉంటే కొంతమంది జీడిపప్పు కానీ నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా అంతా మొత్తం వేసుకొని మనం మూత పెట్టుకొని తర్వాత పెంకు పెట్టుకోవాలండి. పెంకు మీద మనం ఈ బిర్యానీ కుండ పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. దానిపైన ఒక బరువు పెట్టుకోవాలండి. బరువు ఎందుకు పెట్టుకుంటామంటే మొత్తము దమ్ అనేది అవుతుంది. దమ్ అయితే బాగా మనకు బాగుంటుంది. ఇప్పుడు మన రైస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇంక టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక తెలుస్తుంది. అట్లా చూడండి, ఒక కత్తి పెట్టి చూసామంటే దానికి అంటుకోకపోతే మన బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం పక్కకు దించుకొని మనం తీసుకొని వేడిగా వడ్డించుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి అసలు కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, వైటు యెల్లో ఆ మసాలా మొత్తం పర్ఫెక్ట్గా చూస్తుంటేనే సరిపోయినట్లు అనిపిస్తుంది. తింటే ఇంకా ఎంత బాగుంటుందో రాయితో వేసుకొని. మీకు నచ్చిందంటే ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయరా.